వరద విపత్తు సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత బహిర్గతమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వ యంత్రాంగం బాసటగా చంద్రబాబు కృషి చేశారని కొనియాడారు. విజయవాడ నోవోటెల్ హోటల్లో వరుణ్ గ్రూప్ సంస్థ వరద బాధిత ఉద్యోగులకు ₹1 కోటి చెక్కులను పంపిణీ చేశారు. 2014లో చంద్రబాబు చొరవతో 60% కృష్ణానది రక్షణ గోడ నిర్మాణం చేపట్టడంతో కృష్ణలంకకు ముంపు తప్పిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఉద్యోగులకు కష్టకాలంలో సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని వరుణ్ గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రభుకిషోర్ తెలిపారు. ఎన్నో కష్టాల్లో మీరు అధిగమించి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికి ఒక ఆవేదన, వాళ్ళు పడిన కష్టాల గురించి మనం అందరం కూడా ఎంత ప్రభుత్వం నుంచి సహాయం అందించినా కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్యను అధిగమించడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని నిజంగా మనం లైఫ్ లో ఒక ఛాలెంజ్ గా తీసుకుని చేశారు. ఏ విధంగా మొదటి రోజు నుంచి 12వ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఒక బాధ్యతతోటి ప్రభుత్వం చేయగలిగినంత మాక్సిమం చేయాలనే తపనతో పనిచేశారు. ఆ విధంగా ఒక లాజిస్టిక్స్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే విధంగా మీ అందరం కూడా కలిసి పనిచేశారు. ఈ వర్షానికి ముందు వరకు మన రికార్డు ఏంటంటే 17 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజులో పడటం. క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాలు రద్దలైపోయింది. ఒకేసారి 17 సెంటీమీటర్ల రికార్డుని అధిగమించి 36 సెంటీమీటర్ల వర్షం ఒకే రోజున కురవటం వల్ల మనకి ఇంత ఉపద్రవం వచ్చింది. ఇటుపక్క కృష్ణానది వరద అయితే అంత ప్రమాదం జరగల. ఎందుకంటే ఆ ప్రమాదం జరగకపోవడానికి కూడా కారణం నారా చంద్రబాబు నాయుడు గారు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ గోడ నిర్మాణం మొదలు పెట్టారు. నోవోటెల్ విశాఖపట్నం వరుణ్ బీచ్ అది క్విక్ గా రికవర్ అయింది. ఎందుకంటే గ్లాసెస్ కాబట్టి 15-20 రోజుల్లో మెషినరీ డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి రికవర్ చేశాం. బట్ ఇక్కడ అది పాసిబుల్ అయి ఉండేది కాదు. ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధత కలిగి డిసిప్లిన్ కలిగిన మనిషి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ అండర్స్టాండ్ సివిల్ టీమ్ అండ్ ఇంజనీరింగ్ టీమ్.